ఇవాళ ఫీవర్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మనం తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ నీలిమ, ఊటుకురి హాస్పిటల్, గుంటూరు. అసలు ఫీవర్లో అన్నం పెట్టచ్చా? ఇది వెరీ 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 కామన్ డౌట్, ప్రతి మదరు అడుగుతారు. సో తప్పకుండా పెట్టచ్చు. ఏదో పెద్దవాళ్ళు చెప్పారనో లేదా మనకు అలవాటు అయిపోయిందనో అది మనం గుడ్డిగా నమ్మక్కర్లేదు. జ్వరం ఒక హైపర్ మెటబాలిక్ స్టేట్. 1 degree టెంపరేచర్ రైజ్కి 10 to 13% ఆఫ్ ద ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి శుభ్రంగా ఇంట్లో వండిన అన్నం, ఇడ్లీ, కిచిడి, పోహ, తక్కువగా ఆయిల్ వేసి ఇంట్లో వండిన దోశ, ఉప్మా, పోహ ఇలాంటివి ఇవ్వచ్చు. అండ్ వేపుళ్ళు, ఆయిలీ వస్తువులు, షుగరీ స్నాక్స్, షుగరీ డ్రింక్స్, బిర్యానీలు, మసాలా వస్తువులు ఇవి అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్ పర్టికులర్గా ఇవ్వకూడదు, ఎందుకంటే నాన్ వెజ్ అరగడానికి చాలా టైం పడుతుంది. సో అది ఇంకా మన సిస్టమ్ మీద స్ట్రెయిన్ అవుతుంది. కాబట్టి ఫీవర్లో నాన్ వెజ్ అవాయిడ్ చేయడమే చాలా బెటర్. లిజన్ టు యువర్ బాడీ, స్టాప్ వెన్ ఫుల్. సో ఫీవర్లో ఫ్లూయిడ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టెంపరేచర్ పెరిగితే ఫ్లూయిడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి హైడ్రేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికోసం మనం పల్సగా చేసిన మజ్జిగ, పెరుగు, జావలు, తర్వాత కొబ్బరి నీళ్ళు, మామూలు ప్లెయిన్ వాటర్ అయినా సరే ఇవ్వచ్చు. సూప్స్ లాంటివి ఇవ్వచ్చు. 4 C's ఇంపార్టెంట్. ఒకటి క్లీనింగ్, కుకింగ్ బాగుండాలి. తర్వాత చిల్లింగ్ అండ్ క్రాస్ కంటామినేషన్ని అవాయిడ్ చేయాలి. టీ, కాఫీ అవాయిడ్ చేయాలి. తర్వాత రెస్ట్ ఇవ్వాలి బాడీకి. అప్పుడు తొందరగా ఇమ్యూన్ సిస్టమ్ రికవర్ అయ్యి ఫీవర్ తొందరగా తగ్గడానికి అవకాశం. ఇంకో మోస్ట్ కామన్ డౌట్ ఏంటంటే బాబుని స్కూల్కి ఎప్పుడు పంపించాలి? ఇది 24 hours రూల్ అండి. 24 hours ఫీవర్ రాకుండా ఏ మెడిసిన్స్ ఇవ్వకుండా ఉంటే అప్పుడు స్కూల్కి వెళ్ళడానికి బాబు రెడీగా ఉన్నట్టు. తర్వాత రికవర్ అయిన తర్వాత కూడా ఎక్కువ యాక్టివిటీ, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. సో దట్ బాడీ రికవర్ అయ్యి ఫీవర్ రిలాప్స్ అవ్వకుండా ఉంటుంది.